BS9 మీడియాకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు రహిత జిల్లాగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు. భద్రాద్రి జిల్లా చర్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఈరోజు మావోయిస్టు సానుభూతిపరులు సుమారు 22 మంది జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులకు, వారి కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ప్రభుత్వం తరఫున నిత్యవసర వస్తువులు దుప్పట్లను పంపిణీ చేశారు. ఓఎస్డీ పరితోజ్ పంకజ్, భద్రాద్రి ఎస్పీ అంకిత్ కుమార్, సిఆర్పీఎఫ్ అధికారుల పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టులను నిర్మూలించడానికి 2 పద్ధతులు ఉన్నాయని, ఒకటి బలగాల కుంబింగ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి ద్వారా ఈ 2 సాధ్యమవుతాయని, అందులో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అభివృద్ధి ద్వారా నెక్సలిజాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తుందని, అందుకోసం మారుమూల ప్రాంతాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మెడికల్ క్యాంప్, రహదారుల నిర్మాణం, ఎన్నో మౌలిక వసతులు చేస్తున్నామని అన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలు ఇప్పుడు లేవని, వాళ్ల ఉనికి చాటుకోవడానికి తప్ప ఎటువంటి సహాయం అందించే వాళ్లు లేరని, 2024లో 36 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారని, మిగిలిన వారందరూ జనజీవన స్రవంతిలో కలవాలని, వారందరికీ రియాల్టీషన్ పాలసీ కింద వారం రోజుల్లోనే ప్రభుత్వం ద్వారా వారికి అందించాల్సిన పాలసీని అందిస్తున్నామని అన్నారు. చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కొత్త గొప్ప ఎవరన్నా సాయం చేసిందంటే అది కూడా భయంతో చేసిన వాళ్ళే కానీ ఇష్టంగా చేసిన వాళ్ళైతే ఎవరు కూడా లేరు. సో మీరు ఎవరైతే ముందుకొచ్చి సరెండర్ అయినరో, మీరు ఒక్కసారి సరెండర్ అయినాక, సరెండర్ కాకముందు, సరెండర్ అయినాక మీరు సరెండర్ అయినాక మీ మీదున్న కేసులు ఉన్నాయా ఎత్తేసిండ్రా, మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రా, పోలీసులు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసిండ్రు, సమాజంలో మీకు ఎటువంటి స్థాయి అది ఇది కల్పించిండ్రు, ఆర్థికంగా కూడా అడవిలో ఉన్నదానికంటే జనజీవన స్రవంతిలో కలిసినాక మీది మెరుగుపడిందా లేదా, ఒక్కసారి మీకు ఏదైతే అనిపించిందో వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు కానీ బిడ్డలు కానీ అడవులలో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా కాంటాక్ట్ అయితే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అండ్ నక్సలిజాన్ని అంతరించి పోవాలంటే 2 మార్గాలు. ఒకటి, మనము సెక్యూరిటీ ఫోర్సెస్ పోలీస్ని యూజ్ చేసి అడవులలో కూమింగ్ ఆపరేషన్స్ కావచ్చు. రెండవది, ఇక్కడున్న ఇంటీరియర్ ఏరియాస్ని ఎంత బాగా డెవలప్ చేస్తామనేది. సో నేను ఎప్పటికి కూడా యాజ్ ఎ జిల్లా ఎస్పీ అయినా కూడా, తెలంగాణ ప్రభుత్వం అయినా, మేమందరం కూడా మా మెయిన్ ఫోకస్ అంతా కూడా మిమ్మల్ని ఏ రకంగా మార్చాలనేది, మీ ఇంటీరియర్ ఏరియాస్లో ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొని రావాలనేదే మాకు మెయిన్ ఫోకస్ ఇష్యూ అది. సో దానికి ఫోకస్ ఎక్కువ, దానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది మారిందనుకో, మాకు కూడా ఈ ఇంటీరియర్ ఏరియాస్లో చేస్తానమన్న ఒక సాటిస్ఫాక్షన్ మాకు కూడా కలుగుతుంది. అండ్ మీకు అందరికీ తెలుసు, ఈ ఇంటీరియర్ ఏరియా సేవ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా హైలీ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ ఏరియాస్. దీంట్లో మనకు ఇంటీరియర్ ఏరియాస్ వరకు కూడా రోడ్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఎవరు కూడా ఊహించనన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ఇంటీరియర్ ఏరియాస్లో జరుగుతాయి. ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంప్స్ కావచ్చు. మా దృష్టికి ఏదైనా వచ్చిందంటే డెఫినెట్లీ 100% మేము దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కొందరు బోర్స్ లేవని వచ్చారు, దానికి బోర్లు వేయించడం జరిగింది. కరెంటు లేదన్నారు, కరెంటు మా చూపు ఉండకూడదని ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనము చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం అనుకుంటున్న ఇంటీరియర్ ఏరియాస్ పూసుగుప్ప కావచ్చు, చెన్నాపురం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ కూడా 2 చోట్ల మొబైల్ హాస్పిటల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ మనకు ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ అయింది. జస్ట్ ఇనాగరేషన్ కోసం వెయిటింగ్. మీరు అనుకుంటున్నారు కావచ్చు అంత ఇంటీరియర్ ఏరియాస్ వల్ల 2 కోట్లు పెట్టి కట్టడం అవసరమా అని. మా కాన్సెప్ట్ డబ్బుల కంటే ఎక్కువ కూడా మీ దగ్గర ట్రస్ట్, నమ్మకాన్ని గెలవడం మాది. రానున్న రోజులల్లో పూసుగుప్ప, చెన్నాపురం హైవేస్ అవుతాయి కావచ్చు, బీజాపూర్కు, సుక్మాకు కనెక్ట్ చేయడానికి. సో అవన్నీ కూడా డెవలప్ కావాలంటే మీరు ఫస్ట్ మారాలి, మీరు డెవలప్ అవ్వాలి. ఎవరన్నా యూజీ క్యాడర్ అయినా, అదేవిధంగా ఎవరన్నా వాళ్ళకి ఇంకా సహాయ సహకారాలు చేస్తున్నా కూడా వాళ్ళను వద్దు అని చెప్పండి. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఊర్లలో కూడా ఎవరైనా కొత్తగా వచ్చినా, ఏదన్నా కొంచెం మీకు సస్పిషియస్ అనిపించినా కూడా మాకు చెప్తే వీ విల్ టేక్ కేర్. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకిప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సరెండర్ పాలసీ మీద చాలా ఖచ్చితంగా వితిన్ నో టైం మీకు ఏదైతే అందాల్సిన ఉన్నాయో అవన్నీ కూడా వితిన్ నో టైం అందుతున్నాయి. సో మీరందరూ కూడా అజ్ఞాతవాసం వీడి జనజీవన స్రవంతిలో కలవాలి. అదే కాకుండా మీకు ఇంకా మీ ఆపర్చునిటీస్ ఎట్లా బెటర్ చేయాలనేది కూడా సజెషన్స్ కూడా మాకు ఇవ్వచ్చు.
ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు బీటెక్ చదివిన అమ్మాయిలు మన మారుమూల ప్రాంతాలలో ఉన్నారంటే మీరు బయటికి రావాలి. మీరు బయటికి వచ్చి ఎక్కడ జాబ్ చేస్తారు అది అంటే ఒక జాబ్ పెట్టించే బాధ్యత నాది. అంతేకాకుండా లాస్ట్ టైం కానిస్టేబుల్ సెలక్షన్స్ అవి అయినప్పుడు కూడా మీ దగ్గర యూత్కు మేమందరం కూడా స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ చర్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సరెండర్ అదేవిధంగా యూజీ క్యాడర్ ఫ్యామిలీస్కి మీటింగ్ పెట్టడం జరిగింది.